కొత్త కోడళ్లను తీసుకుని సపరివారంగా అయోధ్యకు బయలుదేరినాడు దశరథ మహారాజు. మార్గమధ్యంలో వారంతా ఒక అరణ్యంలో ప్రవేశించారు. ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అపశకునాలు కనపడ్డవి. దశరథ మహారాజు ఆ అపశకునాలను చూసి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు. పక్షులు వికృతమైన కంఠంతో కూస్తున్నవి. మృగాలు వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నవి. దశరథుని మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది. ఏదో విపత్తు వాటిల్లే ప్రమాదము ఆయనకు కనపడుతున్నది. వశిష్ఠ మహర్షి మహారాజు ఆందోళన గమనించి, రాజా, ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నది, కానీ పక్షుల ప్రవర్తన చూస్తే అది తొలగిపోతుంది అని కూడా తెలుస్తున్నది. కాబట్టి శాంతచిత్తుడవై ఉండు అని ధైర్యవచనాలు పలికాడు. వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో గాలి ప్రచండంగా వీస్తూ భూమి మీద చెట్లను వేళ్లతో సహా పెకిలిస్తూ తనతో తీసుకువెడుతున్నది. మహావృక్షాలు సైతం గాలిలో వేళ్లాడుతున్నాయి. భూమి ఒక్కసారిగా కంపించటం మొదలుపెట్టింది. చతురంగ బలాలన్నిటి మీద బూడిద కప్పివేయగా దశరథుడు, ఆయన కుమారులు, కోడళ్ళు, వశిష్ఠాది మునిగణము తప్ప అందరూ మూర్ఛపోయారు. భూమి అంతటినీ చిమ్మ చీకటి ఆవరించింది. ఆ చీకటిలో వారికి దూరముగా ఒక తేజోపుంజము కనపడ్డది. అది అతి వేగంగా వారిని సమీపించింది.